అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విందు వినోదం. ఈరోజు రెసిపీ గార్లిక్ పెప్పర్ మటన్ ఫ్రై. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనం మటన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 గ్లాసు నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆవ నూనె, 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై అవ్వగానే కట్ చేసిన ఒక 10 పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక పలావాకు, 1 స్పూన్ షహజీరా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా చేసిన 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం ముందే ఉడకపెట్టుకున్న మటన్ పీసెస్ని అంతే వేయాలి, నీళ్ళు వేయకూడదు. ఆ పీసెస్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల పొడి కారం వేయాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చాగా దంచుకుని దంచిన మిశ్రమాన్ని మటన్లో వేసి కలపాలి. ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలా ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. అలా వేయించిన తర్వాత మన గార్లిక్ పెప్పర్ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఈ మటన్ డ్రై చపాతీలోకి, రోటీస్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ని చూసిన తర్వాత లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and activate bell icon. Thank you.